పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ద్విచక్ర వాహనం కారు ఢీకొన్న ఘటనలో ఒకరు గాయాల పాలైన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలకెళ్తే స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రోజున సాయంత్రం 5 గంటల సమయంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ముందు TS19H7162 నెంబర్ గల కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయం కాగా ద్విచక్ర వాహనం సైతం నుజ్జు అయిన పరిస్థితి నెలకొంది. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే తేరుకున్న ద్విచక్ర వాహనదారుడు ఆ కారు వద్దకు వెళ్ళి కారును ఆపి సంబంధిత ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి ట్రాఫిక్ పోలీసులు చేరుకొని కారు నిర్వాహకుడిని పక్కకు తీసి వాహనాన్ని తొలగించే చర్యలు చేపట్టారు. కారుపై ప్రయాణిస్తున్న వ్యక్తి ద్విచక్ర వాహనానికి ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుందంటూ స్థానికులు పేర్కొంటున్నారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి పరుగున ఉరికి ఆ కారును ఆపి సంబంధిత ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు కారును పోలీస్ స్టేషన్కు తరలించినట్లుగా తెలుస్తుంది. కరీంనగర్ వైపు నుండి గోదావరిఖనికి వెళ్లే రోడ్డు మీదుగా అయ్యప్ప టెంపుల్ మరియు వ్యవసాయ మార్కెట్ ఏరియాలో రాజీవ్ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుందంటూ స్థానికులు పేర్కొంటున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.